వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 6 నెలలో ప్రతి ఒక్కరు గడువిచ్చింది. ఎవరైతే ఈ కేసు టేకప్ చేశారో సిబిఐ వాళ్ళు ఉన్నారు, సిఐడి వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. సో వీళ్ళందరికీ డెడ్ లైన్ విధించింది. కేవలం 6 నెలల్లో మీకు టైం ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఈ 6 నెలల్లో గల్లా ఇది కనుక కంప్లీట్ అవ్వకపోతే దీన్ని టేకప్ చేసినటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామంటూ కోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అసలు వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు జరిగింది? మార్చి 15, 2019. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఏదో బెల్లం అవి ఉంటే చూసారా, సాగుతీ చూసారా, జీళ్ళు సాగినట్టు అలా సాగ తీసుకుంటా ఈ రోజుకి తెచ్చారు. అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుండి ఈ కేసు ముందుకి వెళ్ళట్లా, వెనక్కి రావట్లే. విచారణ పేరుతో వాయిదాలు పడతామని వాయిదాల మీద జరుగుతూనే ఉంటున్నాయి. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి పోరాడే వ్యక్తి, న్యాయం కావాలని చెప్పి ఎవరైనా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు పట్టు విడవకుండా నా తండ్రి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కోర్టు మెట్లెక్కి ప్రతిసారి వాయిదాలు పెరగడం వెనక రావడమే తప్ప ఈ కేసు ముందుకి వెళ్ళట్లా. అయితే ఇక కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 6 నెలలు డెడ్ లైన్ ఇచ్చామంటూ ఈ రోజున ఒక రిపోర్ట్ని అయితే వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫస్ట్ వైఎస్ విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇదిగో వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో మరణించారని చెప్పి ఒక పక్క విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డిని ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఏమి ఇక డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమీ రాకుండానే ఇక విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో ఇదిగో గుండుపోటుతో మరణించారు, చాలా బాధాకరం అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడడం. సో ఈ అంశం మీద ఇప్పటివరకు ఎంక్వైరీ జరగాల. ఇంకోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గొడ్డలతో పొడిచారని చెప్పి క్లారిటీ చేశారు, నిర్ధారణ చేశారు, ఎవరితో గొడ్డలతో నరికారని చెప్పి. సో అసలు ఇక పోస్ట్ మార్టం ఏమీ రాకుండానే ఎలా నిర్ధారణ చేయగలిగారు? ఈ అంశాలలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పటి వరకు తీసుకుంటూనే ఉన్నారు తప్ప వివేకానంద రెడ్డికి న్యాయం జరిగేది ఎప్పుడో ఇప్పటి వరకు ఇదొక ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. సో ఎటు చూసుకున్నా సరే ఒక పెద్ద హోదాలో ఉండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా ఈ కాంగ్రెస్లో ఉన్నప్పుడు చక్రం తిప్పినటువంటి వివేకానంద రెడ్డి కేసు ఎంత దారుణంగా ఎంత డిలే చేయడం కాస్త బాధాకరమైన విషయమే. అంతేకాకుండా ఈరోజున సుప్రీంకోర్టు కూడా చాలా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులుగా పిలువబడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి కేసును హైకోర్టులు చాలా శ్రద్ధగా హ్యాండిల్ చేసి త్వరితగతిన ఈ యొక్క కేసులు పెండింగ్లో ఉన్న ప్రతి కేసుని మీరు రెక్టిఫై చేసి దాన్ని వెంటనే క్లోజ్ చేయాలి, లేదంటే కోర్టుల మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఎటు చూసుకున్నా సరే ఒక పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, అలాగే ప్రజాప్రతినిధులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది కేసులు కూడా పెండింగ్లో ఉన్న ప్రతి దాని మీద సివియర్ ఎంక్వైరీ చేయాలంటూ ఈ రోజున సంచలన నిర్ణయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎక్కడో వేసినటువంటి గొంగలి అన్నట్టు అక్కడే అతుకుపోతూ ఉన్నాయి. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో పాత్ర ఉందని వస్తుంది, వైఎస్ భారతి గారి పాత్ర ఉందని చెప్పి, తర్వాత అవినేష్ రెడ్డి, దస్తగిరి, ఇలాంటి ప్రతి ఒక్కరూ ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా 6 సంవత్సరాలు బట్టి ఈ కేసు అలాగే పెండింగ్లో రావడం కాస్త బాధాకరమైన విషయం. ఎందుకంటే వైఎస్ సునీతారెడ్డి గారు ఎప్పటి నుండో న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతూనే ఉన్నారు. ఎలక్షన్ టైంలో కూడా ఇదే అంశం మీద ప్రస్తావించి ఈ రోజున సొంత ఇంట్లో బాబాయిని చంపేశారు, రేపొద్దున మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మీ ఇంట్లో కూడా వేట్లు పడతాయని చెప్పి ఏదైతే మాటలో ఎలక్షన్ టైంలో గట్టిగా పనిచేసినని చెప్పాలి. ఒకసారి గెలవడం కోసం బాబాయిని ఎలా వాడుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే బాబాయ్ అవడం గమనార్హం. ఎందుకంటే బాబాయిని ఆ రోజున గొడ్డల పోటు వేసేసి అధికారంలోకి వచ్చేసినాం మేము, అప్పుడైతే ఒక సింపతి వర్కౌట్ అయింది, ఇదిగో టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అలాగే కొంతమందిని టార్గెట్ చేసి వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి అప్పట్లో సింపతి గేమ్లు ట్రై చేసాం. ఇప్పుడు చూసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఇదే సింపతి గేమ్ ట్రై చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన ఒక పక్కన సునీతారెడ్డి గారు పట్టు వేడవకుండా
నా తండ్రి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి, ఇది కూడా నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ సిబిఐ వాళ్ళకి వీళ్ళందరికీ హ్యాండిల్ చేయడం. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కూడా ఇదిగో బాబాయికి చంపినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి ఈ నినాదాలను రావడం జగన్మోహన్ రెడ్డి ఓటమిని శాసించాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎటు చూసుకున్నా సరే ఏదో చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు తప్ప చేసేది ఏముండదు. ఈ రోజున బాబాయ్ హత్యలో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అని తెలిసినా కూడా ఈ కేసు ముందుకెళ్ళట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా దాన్ని పట్టుకున్నట్టు సరే చూడండి. ఎందుకంటే ఈ ఒక్క విషయాలను బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ కెరీర్ అంతా ముగిసిపోయినట్టే. ఒక పక్కన ఎంపీగా కొనసాగుతున్నట్టు అవినాష్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే ఒక పక్కన దస్తగిరి దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి పాత్ర ఉంది. అలాగే ఆ రోజున కొన్ని ఫోన్ కాల్స్ కూడా వీళ్ళందరూ గ్యాదర్ చేశారు సిబిఐ వాళ్ళు. దీనికి సంబంధించి ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటా ఒక రిపోర్ట్ని అయితే తయారు చేశారు, కానీ ఆ రిపోర్ట్లో అక్కడే ఆగిపోతున్నాయి తప్ప ముందు కొనసాగట్లా. ఏ రోజున దీనికి సంబంధించినటువంటి కేసుకి వాయిదాకి వెళ్తుంటే ఆ వాయిదా పడి నెక్స్ట్ హీరింగ్ అని చెప్పి మారుతామని తప్ప డేట్లు మారుతున్నాయి తప్ప న్యాయం జరిగేది మాత్రం చాలా తక్కువగా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ సునీతారెడ్డి గారు కూడా ఒక మధ్యన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కూడా సేమ్ ఇదే తరహాలో వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించిన హత్య కేసు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకున్నారు. సంబంధిత ఏదైతే సిబిఐ వీళ్ళందరినీ ఎంక్వైరీకి పిలిపించి ఈ కేసులో ఈసారి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు గారు కూడా సునీత గారికి మాట ఇవ్వడం, సో దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం. ఇప్పుడు కోర్టు కూడా దీని మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకుంది. హైకోర్టు ఈ రోజున కేవలం 6 నెలలే టైం ఇచ్చిందంటే ఒకసారి చూడండి. 6 నెలల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కనుక చేయకపోతే ప్రతి ఒక్కరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామంటే ఏ రకంగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి గతంలో ఎంత దారుణంగా మీరు మాట్లాడారో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ కేసుని తీసుకొచ్చి డైవర్ట్ చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారి చంపించేశారు అన్నట్టు క్రియేట్ చేశారు. కానీ వాస్తవాలు ప్రజలందరూ తెలుసు. వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు, ఒకడేంటో గుంటుపోటు అంటాడు, ఒకడేంటో గొడ్డలపోటు అంటాడు, ఒకడేంటో కాలుజారి పడిపోయాడు అంటాడు. అంటే ఒక మనిషిని తన యొక్క చావుని ఎన్ని రకాలుగా వాడుకొని ఎంత ఇబ్బంది కలిగేలా చేశారో ఒకసారి చూడండి. ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అది గనక క్లారిఫికేషన్ అయిపోతే దానికి సంబంధించినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల విషయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ వ్యవస్థే కానీ సంబంధిత అధికారులు కానీ ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నారో ఒకసారి నిరూపణ అవుద్ది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసం తన యొక్క పరిపాలన చూసి ఎక్కడ చూసిన అరాచకాలు దౌర్జన్యాలే. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు తీసుకుంటా ఉంది. ఎక్కడైనా సరే క్రైమ్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది. సో రాబోయే రోజులు ఎలాగే కంటిన్యూ అవుద్ది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు కూడా సంబంధించి ఇది కూడా ఒక కొలిక్కి వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని తిరిగిలేదు. ఒక పక్కన సునీతారెడ్డి గారు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన తండ్రి ఆత్మశాంతి కలగడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తన తండ్రికి ఆత్మకు శాంతి కలుగుద్ది. ఎవరైతే తన తండ్రిని చంపాడో ఆ దోషులను కూడా శిక్షించి సునీతారెడ్డి విజయం సాధించడం ఖాయం.